Subscribe to our channel and press the bell icon for the latest updates. ప్రపంచ కప్నకు సంబంధించి ప్లాన్ ఏ సిద్ధంగా ఉంది. ఆస్ట్రేలియా చేతిలో 2-3 తేడాతో సిరీస్ చేజార్చుకున్న తర్వాత టీమిండియా సారథి విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్య ఇది. అంటే ప్రస్తుత సిరీస్లో ప్లాన్ బి సమర్థంగా అమలు చేయలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భారత జట్టులో 4వ స్థానం ఎవరిది? శిఖర్ ధావన్ ఇలాగే విఫలమవుతుంటే 3 ఓపెనర్ ఎవరు? 4వ పేసర్ అందులో ఉన్నాడా? 2వ వికెట్ కీపర్ ఎవరు? రవీంద్ర జడేజా అనుకున్నంతగా ఆకట్టుకున్నాడా అన్న ప్రశ్నలకు ప్రస్తుత సిరీస్లో సమాధానం దొరికినట్లే కనిపించింది. రౌండ్ రాబిన్ విధానంలో జరిగే ప్రపంచ కప్లో కోహ్లీ సేన 9 మ్యాచ్లు ఆడుతుంది. సెమీస్ చేరాలంటే కనీసం 6 మ్యాచ్లో గెలవాలి. ముందు 2 గెలిచి వరుసగా 3 మ్యాచ్లో ఓడిపోవడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ప్రస్తుత సిరీస్లో విరాట్ 310 2 వరుస శతకాలతో దుమ్మురేపాడు. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 202 2 అర్ధ శతకాలు సాధించాడు. కానీ శిఖర్ ధావన్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్లో నిలకడ లోపించింది. మహేంద్ర సింగ్ ధోని కీపింగ్లో అదరగొట్టినప్పటికీ బ్యాటింగ్ పరంగా ఇంకా అనుమానమే. కులదీప్ 10 వికెట్లు తీసినా పరుగులు నియంత్రించలేదు. యజ్వేంద్ర చాహల్కు ఎక్కువ విశ్రాంతినిచ్చారు. గుర్రం బుమ్రా 7 వికెట్లు సైతం తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. జడేజా 4 మ్యాచ్ల్లో 3 వికెట్లు తీశాడు. పరుగుల్ని మాత్రం నియంత్రించాడు. వీరి ప్రదర్శనలు చూస్తుంటే టీమిండియా ప్రపంచ కప్ పర్యటనకు వెళ్లే ముందు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా అవసరమే అనిపిస్తుంది. జట్టులో 4వ స్థానంలో ఆడే ఆటగాడిపై ఇంకా స్పష్టత రాలేదు. అంబటి రాయుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో విఫలమయ్యాడు. సొంత గడ్డపైన అదే పరిస్థితి. జట్టు యాజమాన్యం కేఎల్ రాహుల్కు ఎక్కువ అవకాశాలు ఇస్తామని చెప్పింది. 4 మ్యాచ్ల్లో ఎందుకు ఆడించలేదో తెలియలేదు. కోహ్లీ 1 మ్యాచ్లో 4వ స్థానంలో ఆడినా రాణించలేదు. ఇక శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. అయితే ప్రస్తుతం అనుభవజ్ఞుడైన దినేష్ కార్తిక్, యువ ఆటగాడు రిషబ్ పంత్ మధ్య 4వ స్థానానికి పోటీ ఉండవచ్చని తెలుస్తుంది. విజయ్ శంకర్ అద్భుత ప్రతిభ కనబరిచిన బంతిని వేగంగా విసరడంలో హార్దిక్దే పైచేయి. పరుగులు చేయడంలో శంకర్ స్థిరంగా కనిపిస్తున్నాడు. ఇవన్నీ విశ్లేషిస్తుంటే ఏప్రిల్ 20న భారత్ తుది 15 మందిని ప్రకటించే వరకు స్పష్టత లభించే అవకాశం కనిపించడం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.